సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్ కు ఊహకు అందని విధంగా పర్యాటకులు పోటెత్తుతున్నారు. శనివారం బీచ్ జనసంద్రంగా మారింది. స్పీడ్ బోటింగ్, పారాగ్లైడింగ్, హెలి రైడ్, కెనోయింగ్, సీ కయాకింగ్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ ఫుట్బాల్, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, సీ ఫుడ్ స్టాల్స్, గుర్రపు స్వారీ, జీప్ రైడింగ్, ఇంకా ఎన్నో రకాల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను పర్యాటకులు ఎంజాయ్ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర పారాగ్లైడింగ్ పర్యాటకులను ఉత్సాహపరిచారు. ఆఖరి రోజైన ఆదివారం పర్యాటకుల తాకిడి పతాక స్థాయికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. బీచ్ ఫెస్టివల్ లో ఆనందంగా గడిపి తిరిగి వెళ్లేటప్పుడు పర్యాటకులు వెళ్లే దారిలో పాండురంగస్వామి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. బీచ్ మొత్తం వివిధ రకాల రంగురంగుల బల్బులతో, విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతుంది. పర్యాటకులకు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోవడంతో అధికారులు అదనంగా పార్కింగ్ ప్రాంతాలను అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు బస చేసేందుకు మచిలీపట్నంలోని హోటళ్లు చాలకపోవడంతో సమీప పట్టణాలైన భీమవరం, గుడివాడ ప్రాంతాలను ఆశ్రయిస్తున్నారంటే పర్యాటకులు ఏ విధంగా వచ్చారో అర్థమవుతోంది. చిలకలపూడి రైల్వే గేటు నుండి బీచ్ వరకు వందలాది వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. ఈ ట్రాఫిక్ లో మంత్రి నారాయణ సైతం 2 గంటలకు పైగా చిక్కుకుపోయారు. మంత్రి కాన్వాయ్ కి జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తోడుగా వచ్చినప్పటికీ వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. ట్రాఫిక్ లో విఐపీలు, కళాకారులు, అనేక మంది ప్రముఖులు చిక్కుకున్నారు. పోలీస్ సిబ్బందిని పెంచి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేయాలని ఎస్పీ గంగాధర్ రావు ఆదేశించారు. మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, టూరిజం అభివృద్ధికి ఈ బీచ్ ఫెస్టివల్ తొలి మెట్టు అని, గతంలో బీచ్ ఫెస్టివల్ అంటే గోవాకు, శ్రీలంకకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని అన్నారు. రాజధాని అమరావతి మచిలీపట్నం బీచ్ కు దగ్గరగా ఉందని, పోర్టు కూడా త్వరలో అందుబాటులోకి రానుందని మంత్రి రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ను ఎంతో అద్భుతంగా చేస్తున్నారని, కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన తరువాత తాను రిలాక్స్ అయ్యానని, 80 అడుగుల ఎత్తుతో గేట్వే ఆఫ్ నిర్మాణం చేశారని, 10 ఏళ్ల వరకు ఎవరూ కదపలేని విధంగా నిర్మాణం చేశారని అన్నారు. రోల్డ్ గోల్డ్, కలంకారీ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారని, సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. మసులా బీచ్ ఫెస్టివల్ కు 24 రాష్ట్రాల నుండి క్రీడాకారులు వచ్చారని, 2018లో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కు 10 లక్షల మంది వచ్చారని, ఈసారి 20 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని, రాష్ట్రాభివృద్ధిలో పర్యాటక రంగం కీలకమైనదని, పర్యాటక రంగంలో కొత్త ప్రాజెక్టులు ఏమన్నా వచ్చాయా అని ప్రతి మీటింగ్ లో సీఎం చంద్రబాబు అడుగుతారని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి 8,500 కోట్లు అమృత స్కీమ్ కింద కేంద్రం ఇచ్చిందని, మచిలీపట్నం డంపింగ్ యార్డ్ పనులు జరుగుతున్నాయని, అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా చేస్తారని ఎప్పుడూ ఊహించలేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కేవలం 5 రోజులకే ఇంతమంది పర్యాటకులు వస్తే, ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు చేస్తే నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తారని అన్నారు. టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్ర జీడీపీ పెరుగుతోందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.